వీడియోని చూసి చీ అనుకోకండి. ఎందుకంటే ఫంక్షన్‌లలో, పెళ్ళిళ్ళలో బోటి కూర, గోంగూర బోటి మనం తింటూనే ఉంటాము. కానీ క్లీన్ చేసినప్పుడు ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. అది మనం చూడం కదా! కానీ బోటి కూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బోటి ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. గోరువెచ్చగా ఒక హాట్ వాటర్ తీసుకొని క్లీన్ చేసిన బొంతుంది కదా! అదొక 5 నిమిషాలు ఉంచితే పైనున్న స్కిన్ అంతా అలా వచ్చేస్తుంది. అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం. ఇవి ఏటపోతు లోపల ఐటమ్స్ కాబట్టి పేగులలో పీ ఉంటుంది. మీరు వీడియోలో చూడవచ్చు. నీట్‌గా అలా క్లీన్ చేసుకోవాలి ప్రతీది. ఏటపోతు పీ ఉంటుంది. మీరు ఏమైనా అనుకోండి, నిజం అదే కదా. కొన్ని గోరువెచ్చటి వాటర్లో క్లీన్ చేయడం వల్ల నీట్గా క్లీన్ అవుతుంది. మనకి అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇన్ని చెప్తున్నావు అక్క, నువ్వు ఎంతగా వండుతావు అని అడగొచ్చు. నేను ఒళ్ళు బతుకని దానిలేండి, నేను అస్సలు ఉండను. మా పెద్దమ్మ వచ్చింది కదా, ఎంత పనైనా తను చేస్తుంది. తను కుక్ చేసి పెడితే నేను తింటూ ఉంటాను. అన్ని పేగులలో మనం నీట్గా నీళ్లు పోసి శుభ్రం కడుకోవాలి. 4-5 నీళ్ళల్లో అలా క్లీన్ చేసేసుకోవాలి. నీట్గా క్లీన్ అవుతుంది. మనకి బోటి కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కష్టం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.